తిమోతి పత్రిక మొదటి తిమోతి 4 రెండవ తిమోతి 4 అధ్యాయం. అంటే మూడో అధ్యాయం నుంచి 4వ అధ్యాయానికి వచ్చింది. 4వ అధ్యాయం 3వ అధ్యాయంలో చెప్పేటువంటి విషయాలు చాలా కఠినంగా ఉన్నాయి. అంత్యదినములలో అపాయకరమైన కాలం. బైబిల్ ఉన్నవాళ్ళు ఎవరు? లేని వాళ్ళు ఎవరున్నారు ఇక్కడ? బైబిల్ లేనివాడు, చదవచ్చు. బైబిల్ లేనివాడు బైబిల్ మీరు కూడా పట్టుకోండి. నెహమ్యా గారు, రామోస్ గారు, నీకైతే బైబిల్ లేదు. ఎందుకు బైబిల్ లేదు నీకు? చెప్పు. ఎందుకంటే నువ్వు దేవుడు అనుకొని బైబిల్ పట్టుకుని మహారాజు లాగా నువ్వు మా మందిరానికి రావాలన్నా? బైబిల్ లేకుండా మందిరానికి రామాకండి. ఎందుకంటే అది మంచిది కాదు. సెల్ ఫోన్ అన్నిటికీ ఉపయోగపడుతుంది కాబట్టి బైబిల్ మనం ఏంటి గర్వంగా పట్టుకోవాలి, సగర్వంగా పట్టుకోవాలి. దిస్ ఈస్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అని చెప్పేసి మనం పట్టుకోవాలి. చూడండి దేవుని బిడ్డలారా, అంత్యదినములలో తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయంలో తర్వాత 4వ అధ్యాయంలో ఉన్న విషయాలు 3వ అధ్యాయంలో చెప్తున్నాడు. చూడండి, అంత్యదినములలో అపాయకరమైన కాలములు వచ్చునని ఏం తెలుసుకోవాలంట? ఎవరు చెప్తున్నాడు? మనం బాధ్యత కలిగి తెలుసుకోవాలా సంఘాలకు. ఇప్పుడు మనిషిగా నీవు ఉన్నావు, నీ గురించి, నీ ఆరోగ్యం గురించి నువ్వే పట్టించుకోవట్లేదు. ఎంత దరిద్ర స్థితిలో ఉన్నావో తెలుసా? అసలు తెలుసా ఏమ్మా? తెలుసా? మీ ఆరోగ్యం గురించి ఆలోచిస్తున్నారా? ఆరోగ్యం గురించి ఆలోచించట్లా, కుటుంబం గురించి ఆలోచించట్లా, బిడ్డల గురించి ఆలోచించట్లా. అంటే కొద్దిగా ఆలోచిస్తున్నాం, కానీ ఎక్కువే చేస్తుంటే పొద్దుపడ పనికి పోతున్నాం. నాకు సంపాదన కూలి కావాలి, డబ్బులు కావాలి, తినాలా, తాగాల, తిరగాల. వీటి మీద ప్రధానమైనటువంటి ఆలోచన పెట్టుకున్నాను. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, అంత్యదినములలో ఓ విశ్వాసి, ఓ దేవుడు నమ్ముకున్న బిడ్డ, ఓ లోకంలో ప్రత్యేకింపబడేటువంటి బిడ్డ, ఆత్మ సంబంధమైన జీవితాన్ని అనుసరించేటువంటి నీవు, పరలోకాన్ని కోరుకునే నీవు, ప్రభుత్వ పాటు శాశ్వత కాలం పరలోకంలో ఉండాలని ఆశపడేటువంటి నీవు, అవసరమైతే నీ భార్యను విడిచిపెట్టాలా, నీ భర్తను వదిలిపెట్టాలా, నీ తల్లిదండ్రులు వదిలిపెట్టాలా, నీకు ఆస్తి అంతస్తులు వదిలిపెట్టాలా. ఎప్పుడు తెలుసా? ప్రార్థనలకు ఆటంకముగా వారు వస్తున్నప్పుడు ప్రియులారా, దేవునికే నువ్వు మొదటి ప్రాధాన్యత ఇచ్చేటువంటి బిడ్డగా ఉండాలి. అందుకని ఇక్కడ చెప్తున్నాడు, అంత్యదినములలో అపాయకరమైన కాలములు. అంటే చూడండి, పోయిన సంవత్సరానికి ఇప్పటికి ఎట్లుంది? గత 5 సంవత్సరాల ఇప్పటికి ఎలా ఉంది కాలం? ఎంత మారింది చెప్పడమ్మా? ఎంత మారుతుంది? మీకు అర్థమవుతుందా? కనీసం మనిషి క్షేమంగా కమ్మి వెళ్ళి తిరిగి రాలేనటువంటి పరిస్థితి. ఎంత బాధ, ఎంత దుఃఖం, ఎంత బాధ, ఎంత మరణం, ఎంత ఇబ్బంది జరుగుతూ ఉంది. తర్వాత ఎప్పుడు ఏ రోగం వచ్చే తెలియట్లా, ఎప్పుడు ఎవరు చనిపోయేది తెలియట్లా కదా. పరిస్థితులన్నీ బాగా మారిపోతున్నాయి. కొడుకు ఇలా ఉంటాడని అనుకుంటే అలా ఉండలేదు, మారిపోతున్నాడు. బిడ్డ ఇలా ఉంటుందనుకుంటే అలా ఉండలేదు, మారిపోతా ఉన్నది కదా. పిల్లలు చూసేవాళ్ళు ఎలా ఉంటారంటే అలా ఉంటుంది, మరి మారిపోతున్నారు. మంచి వాళ్ళు చెడ్డోడు, చెడ్డోడు మంచోడు. మీరు మంచిగా ఉండండి. చూడండి, కాబట్టి అంత్యదినములలో అపాయకరమైన కాలములు వచ్చినాయి. అపాయకరం అంటే ప్రమాదకరమైన కాలాలు, బ్రతకలేనటువంటి పరిస్థితులు కదా. ఇప్పుడు నిజంగానే ఎంత బాధాకరంగా ఉన్నాయో. ఒక కుటుంబంలో వ్యక్తిని పోయి పరామర్శిద్దామంటే, యోగక్షేమాలు మనం తెలుసుకున్నామంటే, అక్కడ పోయి వాళ్ళు పలకరించి వద్దామంటే తీరనటువంటి రోజులు అయిపోయింది. ఇంట్లో సమస్యలు ఎక్కువైపోయినాయి అలా కదా. ఎవరు ఇంటిని వాళ్ళు బాగు చేసుకోవడానికే కష్టమైపోతుంది ఈ రోజున. భర్త మాట ఎట్లా, భార్య మాట, పిల్లల మాట ఎట్లా, కుటుంబంలో ఐక్యత లేదు, కుటుంబంలో సంపాదన లేదు, అప్పులు ఎక్కువైనాయి, చెప్పండి, వ్యాధులు ఎక్కువైనాయి, రోగాలు ఎక్కువైనాయి, నిందలు ఎక్కువైనాయి, అవమానాలు ఎక్కువైనాయి, కష్టం ఎక్కువైంది, బాధ ఎక్కువైంది, రోగాలు ఎక్కువైపోతున్నాయి. అసలు ఏమీ అర్థమైనటువంటి పరిస్థితిలో ఈనాడు లోకంలో ఒక్కొక్క కుటుంబం ఉండిపోతా ఉంది. అందుకనే చెప్తా ఉన్నాడు, బైబిల్ ద్వారా హెచ్చరిక చేస్తా ఉన్నాడు. బైబిలే నీకు మార్గదర్శి, బైబిలే నీకు సూచక, బైబిలే నీకు డైరెక్షన్ ఇచ్చేది, బైబిలే నిన్ను నడిపించేది, వాక్యమే నిన్ను చక్కని దారిలో నడిపించగలిగేది. కాబట్టి వాక్యానికి దూరంగా, ప్రార్థనకు దూరంగా, సాధనకు దూరంగా, మందిరానికి దూరంగా ఎక్కడ ఉండడానికి నువ్వు సాహసం చేయొద్దు. అలా చేస్తే నువ్వు ఎక్కడ పోతావు తెలుసా? నువ్వు పురుగులో పడిపోతావు, నువ్వు సాధారణ వలలో పడిపోతావు. చూడని వాడు పిల్లల నిన్ను సంఖ్యలతో బంధిస్తాడు. చూడని నువ్వు బయటకు రాలని పరిస్థితులు నడిపిస్తాడు. జాగ్రత్త. అందుకే నేను మెరుగు తెచ్చుకోవాలంటున్నాడు. అంత్యదినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకో. నువ్వు మౌనంగా ఉంటున్నావు, తెలుసుకోవట్లేదు. మనం మౌనంగా ఉంటున్నాం, ఇంటికాడ ఉంటున్నాం, పని చేసుకుంటున్నాం, తింటున్నాం, తిరుగుతున్నాం, పడుకుంటున్నాం, ఏదో కావాల్సిన ఆహారాన్ని మాంసాన్ని తెలుసుకుంటాం, తింటున్నాం సరదాగా. అక్కడికి ఎక్కడికి మరి తర్వాత నీ పాత్రలు ఆడకండి తిరిగి వస్తా ఉన్నావు. తర్వాత నీకు
కానీ నీ యొక్క ఆత్మీయ జీవితం గురించినటువంటి ఆ జీవితాన్ని నువ్వు తెలుసుకోవట్లేదు. ఎవరు సావుల దగ్గరకు వచ్చి ఆదివారం గుడికి వచ్చి ఒక అర్ధగంట కూర్చుని పోతున్నాయి తప్ప, ఒక గంట 2 గంటలు కూర్చుని పోతున్నాయి తప్ప, మిగతా రోజులలో వచ్చి అయ్యా నాకు ఒక వాక్యం చెప్పండి అయ్య గారు, నా కుటుంబ పరిస్థితులు బాగలేదు అయ్య గారు, నేను అప్పుల్లో ఉన్న అయ్య గారు, నా పిల్లలు సరిగ్గా చదవట్లేదు అయ్య గారు, నా పిల్లలు ప్రార్థన చేయట్లేదు అయ్య గారు, నా భర్త కొంచెం తాగి ఆగమవుతుంది అయ్య గారు, నా కుటుంబ పరిస్థితులు బాగలేదయ్యా, రేపటి భవిష్యత్తు ఎలా ఉందో తిరగలేదయ్యా, ఇంట్లో ఆవేశం, ఇంట్లో కోపం, ఇంట్లో ఆదరణ, ఇంట్లో గొడవలు, అయ్యా అన్నదమ్ములతో మంచి లేదు, మరి ఈ పరిస్థితులు ఉన్నాయా అని ఏ మందిరం దగ్గరకు వచ్చి వాక్యం చెప్పండి అయ్యా, మా కోసం ప్రార్థన చేయండి అయ్యా. దేవుడు బిడ్డలారా, ఎంత వినయం వీరైతే మనం ఉండాలి, ఎంత చక్కగా పిల్లల దేవుని మాటలు మనం తెలుసుకోవాలి. ఎవరో ఇంట్రెస్ట్ ఉన్నారు ఈనాడు అంటే మీరందరూ ఎంత దూరంగా ఉన్నారో తెలుసా? చురుక ఎంత దూరంగా ఉన్నారో తెలుసా? పైగా ఏం చేస్తున్నారు? ఈ పని చేయకుండా, మందిరానికి రాకుండా, వాక్యం వినకుండా, సామ దగ్గరికి రాకుండా, దేవునికి లోపడకుండా, దేవునికి భయపడకుండా, దేవునికి ప్రార్థన చేయకుండా, ఉపవాసం ఉండకుండా, కన్నీరు కాచకుండా పిల్లల మరలా ఏం చేస్తున్నారు? సాతానుడి యొక్క క్రియలు చేస్తా ఉన్నారు. లోకం యొక్క ఆచారాలు సాంప్రదాయాలు మునిగి తాగుతా ఉన్నారు. జాగ్రత్త, ఉగ్రత మన మీదికి ఖచ్చితంగా వచ్చింది. అర్థమైందా? ఉగ్రత వచ్చింది, వేరే చెప్పకుండా వచ్చింది, తెలియకుండా వచ్చింది. ఊరొచ్చినట్టుగా పిల్లల కుటుంబాలలో బిడ్డల మీదకి దేవుని నమ్మి కూడా దేవుని వైపు చూడకుండా సాతాను క్రియలు చేసేటువంటి మనుషుల మీద, కుటుంబాల మీద ఉగ్రత వచ్చింది. దేవుని బిడ్డలా గమనించండి. కాబట్టి దయచేసి ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు. మనుషులు ఎలా ఉన్నారట? స్వార్థం అనేది ఉన్నదిలే కానీ బాగా ఎక్కువైపోతా ఉన్నది. స్వార్థ ప్రియులు, ధనాపేక్షులు. ధనాపేక్షులు అంటే ధనాన్ని ఎక్కువగా ఆశించేవారుగా ఉంటున్నారు దేవుని కంటే. బింకంలాడువారు, అంటే ఎక్కువగా తమను తాము గొప్పగా చెప్పుకునేటువంటి వారుగా ఉండిపోతున్నారు. అహంకారులు, అహంకారం ఎక్కువైతుంది, గర్వం ఎక్కువైతుంది, పొగరు ఎక్కువైతుంది. దూషకులు, ఇప్పుడు దూషించే వాళ్ళుగా ఉంటున్నారు కదా. ఎంతమంది దూషించేవారుగా, ద్వేషించేవారుగా ఉండిపోతా ఉన్నా. తల్లిదండ్రులకు అవిధేయులు, తల్లిదండ్రులకు అవిధేయులు కదా. తల్లిదండ్రులను గౌరవించేవారుగా లేరు. కృతజ్ఞత లేని వారు. మీరు గమనించండి, పిల్లలు గమనించండి, ఎంతమంది వింటున్నారు మాట? బాబు ఇట్లా నాన్న అని అంటే వెంటనే వచ్చేవాడు 100 మందిలో ఒక్కరు కూడా కనపడలేదు. అంటే ఇది వాక్యానుసారంగా జరుగుతుందా లేదా ఈ రోజుల్లో? ఏమా ఇటు రా నాన్న అని అంటే ఎందుకే ప్రశ్నాస్తున్నాడు. ఇటు రామ్మా అని అంటే ఎందుకు? పోనీ వచ్చింది అనుకోండి, ఇక్కడ కూర్చో, నేను ఒక 10 నిమిషాలు అలా ఇంట్లోకి వెళ్ళి ఇక్కడ వచ్చేస్తాను, ఇక్కడే కూర్చో, 10 నిమిషాల్లో వస్తానంటే ఇంట్లోకి పోయి 1 నిమిషంలో, మళ్ళీ 10 నిమిషాల తర్వాత కాదులే, 1 నిమిషంలో మనం వచ్చినా కానీ ఎవడుంటాడో మనం ఉన్నస్మానం ఉండడు, ఏడకోపోతలో ఏదో చేస్తాడు. అంటే చూడండి, కొద్ది కూడా విధేయత చూపించేవాడుగా లేడు. ఆనాడు నిజమే అబ్రహాం యొక్క కుమారుడు ఇస్సాకు బిడ్డరా తన తండ్రి అయిన అబ్రహాము చూపిన విధేయత, ఎంత విధేయుడిగా ఉన్నాడు, ఎంత మాట విన్నాడు. చివరకు దేవుని బిడ్డలారా బలి పీఠం దగ్గరికి తీసుకెళ్లి చేతులు కాళ్ళు కట్టేసి ఆ కట్టెల మీద, బలిపీఠం మీద పడుకోబెట్టి ఆ చేతిలో ఉన్న కత్తిని పైకెత్తి పిల్లలా తనను చంపబోయే స్థితి వరకు కూడా ఇస్సాకు అబ్రహాముకు లోబడ్డాడు. తండ్రి మాట వినడు అసలు, ఒక్క మాట కూడా. నానా 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 నేను నానా నీ కుమారుడు నానా, నీ కొడుకు నానా, ఇదే పని నానా. గొర్రె పిల్ల తెచ్చి వదిలించాల్సింది పోయి నన్ను ఈ ఆర్డర్ మీద పడుకోబెట్టి నన్ను చంపుతున్నావేది నానా, ఒక్క మాట అన్నాడు. మా అమ్మగారు చెప్పిన దర్శనం లేదా బాబు వచ్చిన దర్శనం సెంటర్లో ఇద్దరు ఉన్నారు, వాళ్ళిద్దరు అక్కడ కూర్చొని అభిషిక్తు ప్రయత్నం చేస్తారు. కానీ నేను ఒక మాట అడిగాను, ఒక అమ్మాయి ఏంటంట, అమ్మ ఇస్సాకు గారి తండ్రి పేరు ఏం పేరు అమ్మా అని అంటే చెప్పట్లే. ఇస్సాకు తండ్రి పేరు ఏందమ్మా అని అంటే చెప్పట్లే. అదే గుర్తొచ్చింది. 8 సంవత్సరాలు భక్తి చేస్తున్నాడు, వాక్యం వింటున్నాడు. ఇస్సాకు తండ్రి తెలియకపోతే ఎక్కమ్మా అని చెప్పేసి అంటాను. దేవుని బిడ్డ కావాల్సింది. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఇస్సాకు అబ్రహామునకు కుమారుడయ్యండి. చెప్పండి, మరణం ఏది చంపుతున్నా కానీ అసలు ఇంకేముంది, కట్టేశాడు.
ఆర్డర్ మీద బల్బీ మీద పడుకోబెట్టాడు, కత్తి తీసుకున్నాడు, తప్పబోయే టైంలో దేవుడు ఆ ఇస్సాకు యొక్క విధేయత చచ్చిపోవడానికి, తండ్రి చేతిలో చచ్చిపోవడానికైనా సిద్ధపడినటువంటి కుమారుడు దేవుడు విడదా. ఆనాటి విధేయత ఈనాడు పిల్లలు తల్లిదండ్రుల పరిస్థితులు ఎలా ఉద్దేశం అంటే అంత్య దినములలో అపాయకరమైన పరిస్థితులు వస్తా ఉన్నాయి. అంటే తల్లిదండ్రుల మాటలే బిడ్డ వినేవారుగా లేరు. పిల్లలా గమనించండి, అంటే రక్త సంబంధులు కష్టపడి కన్నటువంటి తల్లి మాట బిడ్డలు వినలేని పరిస్థితులు వస్తా ఉన్నాయి. అందుకనే అంత్యకాలంలో అపాయకరమైన పరిస్థితులు రాబోతున్నాయి. అదే అంటున్నాడు, అంత్యదినంలో అపాయకరమైన కాలంలో వచ్చినని తెలుసుకోను, జాగ్రత్త తెలుసుకో. రాబోయే దినాలలో, రాగల దినాలలో, ఇదిగో మన యొక్క మరణము చివరి స్థాయికి వచ్చిన దినాలలో ఇలాంటి పరిస్థితులు ఏర్పడతాయని జాగ్రత్త తెలుసు. దీన్ని బట్టి రాగల దినాలు దగ్గరగా ఉన్నాయని తెలుసుకోవాలని చెప్తున్నాడు. అలాంటి మనకి ఏం కదా, నిజమే బైబిల్ చెప్పినట్టుగానే ఇప్పుడు జరుగుతున్నాయి. కాబట్టి ఇప్పుడు మనం భయపడాలా, మన రక్షణ మనం కాపాడుకోవాలా, మనం దేవుడికి లోబడతా ఉండాలా, దేవుని వాక్యాన్ని చదువుకోవాలి. ఎందుకంటే జ్ఞానం చదువుగా ఉన్నది. బైబిల్ అంటే మీరు ఎవరికైనా జ్ఞానం చదువుగా ఉంటే వాడు దేవుని అడగాలి అని యాకోబు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం రావాలంటుంది. ఇవాళ ఎంతమంది తెలుగు కలవాలని అంటే మేమందరం తెలుగు కలవాలి అంటాం. మరి తెలుగు ఉంటే కుటుంబాన్ని ఎందుకు కట్టుకోవట్లా? జ్ఞానం ఉంటే ఎందుకు నీ జీవితాన్ని కట్టుకోవట్లా? జ్ఞానం ఉంటే నువ్వు ఎందుకు తల్లిదండ్రులకు విధేయులుగా ఉంటున్నా? జ్ఞానం ఉంటే నీ తల్లి మాట ఎదిగింటున్నా? జ్ఞానం ఉంటే నీ తండ్రి మాట ఎదిగింటున్నా? జ్ఞానం ఉంటే దేవుడి మాట ఎదిగింటున్నా? జ్ఞానం ఉంటే నువ్వు మందిరానికి ఎదిగి రాట్లా? జ్ఞానం ఉంటే ఎందుకు నువ్వు బైబిల్ చదవట్లా? జ్ఞానం ఉంటే ఎందుకు నీ కుటుంబాన్ని మందిరానికి నడిపించడం లేదు? జ్ఞానం పొదువుగా ఉంది, తక్కువగా ఉంది. ఇంకొకటి దేవుడు బిడ్డలారా, నువ్వు మంచి వస్త్రాలు వేసుకోవడానికి తెలియదు, మంచి తిండి తినడానికి తెలియదు, తర్వాత కొంచెం ఇల్లు బాగు చేసుకోవడానికి తెలియదు, కానీ దేవుడి యొక్క వాక్యం తెలుసుకోవడానికి మనకి తెలియదు. అందుకని దేవుడు బిడ్డలారా ఇలాంటి జరుగుతున్నాయి. అవిధేయులు, కృతజ్ఞత లేని వారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతి ద్వేషులు, అపవాదకులు, అతిథేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులంట, మంచి వారిని ద్వేషించేవాళ్ళు. ఎవరంట? మంచి వాళ్ళని ద్వేషిస్తారు, మంచి వాళ్ళని ద్వేషిస్తారంట. చెడ్డోళ్ళేమో ప్రేమిస్తారు. ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే ఇది మరి ఆ మాట కాదండి, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించేవారు. దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించేవారు. నువ్వు వాక్యం వినాలి అని దేవుడు కోరుకుంటాడు, మందిరానికి రావాలని దేవుడు కోరుకుంటాడు, దేవుని వాక్యం ప్రకారం నువ్వు బ్రతకాలని దేవుడు కోరుకుంటాడు. కానీ నువ్వేమనుకుంటున్నావు? దేవుడి కంటే సేవకుల కంటే మనం సుఖంగా ఉండాలి. దేవుని బిడ్డలారా చూడాలి, ఎటు చూడాలి? గుర్తు చేశాక మీరు బాగా నిద్రపోతున్నారండి. కరెక్ట్ అనుకుంటారు. ఈ 1-2 వారాలు చూస్తాం కలిసి మరి కిందకి 1, 2, 3, 4, 5 నిద్రపోతున్నాడు. 5, 6 చెప్పండి. ఇవన్నీ చెప్తా వస్తున్నాడు దేవుడు బిడ్డలారా. మరి ఇవన్నీ ఏంటంటే అంత్యదినాల్లో అపాయకరమైనటువంటి పరిస్థితులు జరిగితేనే నిజంగా ఇవాళ దేవుడి కంటే కూడా అసలు పాత్ర బాగుంది, అసలు ఉడికి బాగుంది, ఏమైంది అని నిర్ణయాలు తీసుకుని దేవుడికి దూరం అయిపోయేటువంటి వాళ్ళు కూడా పిల్లల ఆ విత్తులు కూడా విత్తనాలని మన హృదయాల్లో సాతాను విత్తుతుందో అని అర్థమవుతుంది. మనకు మన జీవితాలు దొరుకుతున్నారు. ఏమా దేవుడు పీఠాలు గమనించింది. అందుకని ఇక్కడ ఏమంటున్నానంటే పైకి భక్తి గల వారి వలె దాని శక్తిని ఆశ్రయించని వారి అబ్బో భక్తి మొదలైనా సరే ఏం చేస్తా తప్పదు, బైబిల్ పెట్టుకున్నాను, సేవలు పెట్టుకున్నాను, తెల్లసలు లేదా మంచిగా అయ్యి చేస్తాను, కొత్తనం పోతున్నా కానీ భక్తి లేదు కదా. అందుకని ఏమన్నా ఇక్కడ పైకి భక్తి గల వారి వలె ఉంటున్నారు, కానీ ఆ భక్తి యొక్క శక్తిని, ఆ దేవుని యొక్క శక్తిని మనం ఏం చేస్తున్నాం? దాన్ని పొందుకోలేకపోతున్నాం. కనుక దేవుడు పిల్లలా ఈ క్రమంలో అట్టి వారికి అది అలాంటి వాళ్ళకి మనం
దూరంగా ఉండాలంటున్నాడు. ఇప్పుడు మనం 4వ అధ్యాయంలో కొన్ని మాటలు చూస్తాం. ఇప్పుడు దేవుని ఎదుటను సజీవులకు మృతులకు తీర్పు తీర్చు క్రీస్తు యేసు ఎదుటను ఆయన ప్రత్యక్షత తోడు ఆయన రాజ్యం తోడు నేను ఆనబెట్టి చెప్పున్నదేమనగా పౌలు చెప్తామని ఎంత గట్టి చెప్తున్నాడు చూడండి. ఏమన్నాడు? ఒట్టు పెట్టి చెబుతాను. దేవుని ఎదుటను సజీవులకు మృతులకు తీర్పు తీర్చు యేసు క్రీస్తు ఎదుటను ఆయన ప్రత్యక్షత తోడు ఆయన రాజ్యం తోడు నేను ఆనబెట్టి, అంటే నేను గట్టిగా చెప్పేది ఏంటంటే ఏమంటున్నాడు? తిమోతికి చెప్తున్నాడు అనమాట. ఏ తిమోతి జాగ్రత్త, ప్రజలు చాలా భయంకరంగా ఉన్నారు. ఈ అంత్య దినాలలో ఇగో అపాయకరమైన పరిస్థితులు వస్తా ఉన్నప్పుడు వాళ్ళు నిద్రపోతుంటారు, సమయంలోతుంటారు, దేవుడు ఉంటారు, లోకాన్ని ప్రేమించే వాళ్ళు ఉంటారు, లోక ఆచారాలను ఆచరించే వాళ్ళు ఉంటారు, అయ్యో దేవుని కంటే ఎక్కువ వస్తుందని అనుభవించే వాళ్ళు ఉంటారు. పైకి భక్తి కలిగిన వారే వలే ఉండి దాని శక్తిని దేవుని శక్తి తెలియదు కానీ పైకి భక్తి వేసి కలిగి ఉంటారు. జాగ్రత్త, అలాంటి వాళ్ళకు నువ్వు విముఖుడుగా, వాళ్ళతో నువ్వు కలిసి ఉండొద్దు, వాళ్ళకు నువ్వు వేరుగా ఉండాలా, వాళ్ళకు నువ్వు దూరంగా ఉండాలా, నువ్వు ప్రత్యేకమైన వాళ్ళగా ఉండాలా అని చెబుతూ ఈడ ఎంత గట్టిగా చెప్తున్నావు చూడండి. ఇప్పుడు వాక్యమును ప్రకటించుకో. ఏదన్నా వినండి జాగ్రత్త. దేవుని రాజ్యానికి ఖచ్చితంగా మనం చేరుకోవాలంటే ఏదన్నా వాక్యముని ప్రకటించు. వాక్యము ప్రజల గుండెలోకి పోవాలా, వాక్యము ప్రజల దగ్గరికి వెళ్ళాలా, వాక్యము ప్రజల జీవితాల్లోకి పోవాలా, వాక్యము కుటుంబాల్లోకి వెళ్ళాలా. ఎందుకంటే వాక్యమే నీ వాక్యమే నన్ను బ్రతికించును, నీ వాక్యమే నన్ను బ్రతికించును. సరే, పాదలో నెమ్మది కలిగించింది, అది కాదు బ్రతికించడం అంటే దేవుని రాజ్యంలో చేరు వరకు. అర్థమైందండి? చచ్చిపోయిన తర్వాత కూడా పరలోకం చేరే వరకు మనం ఏం చేయాలా? వాక్యము వలన మనము జీవిస్తూ ఉండాలా, అనగా వాక్యము మనలో పనిచేస్తూ ఉండాలి, అనగా వాక్యము వల్లనే మనం ఈ లోకంలో పెట్టిన దేవునికి లోబడే వాళ్ళముగా మనం ఉండాలి. అందుకని ఏమన్నాడు? ఇప్పుడు వాక్యమును ప్రకటించుము అని మీరు జాగ్రత్త వినాలా. అంటే సమయమందు అసమయమందు. సమయము అసమయము అంటే ఏది? ఇప్పుడు సమయం అంటే మాట్లాడుతున్నా, ఆదివారం ఉంది ఆరాధన జరిగించాలా, ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు ఆరాధన అనుకోండి, ఇది సమయమందు. ఓకేనా? మరి రెండో మాట ఏంటి? అసమయమందు. అసమయం అంటే సమయం కాదు, అసలు టైం టేబుల్ లేదు దానికి. అసమయమందు కూడా రాత్రి వేళ కూడా, అర్ధరాత్రి వేళ, నిద్రించే టైంలో, మధ్యాహ్నం టైంలో, ఇంకా ఎక్కడికి వెళ్ళా కానీ ఏ సందర్భంలో కానీ చెప్పండి. వాక్యము ఎందుకంటే వాక్యము లేకపోతే మనుషులు లోకానికి బలైపోతారు. వాక్యము లేకపోతే మనుషులు ఏమైపోతారు? సాతాను చేతుల్లో బలైపోతారు. వాక్యం లేకపోతే ఆచారాలలో మునిగిపోతారు. వాక్యం లేకపోతే ఇక భయంకరమైన పరిస్థితుల్లోకి నెట్టబడతారు. వాక్యం లేకపోతే గొడవలు, వాక్యం లేకపోతే టెన్షన్, వాక్యం లేకపోతే బీపీ, వాక్యం లేకపోతే కోపం, వాక్యం లేకపోతే గొడవలు, అల్లరు, ఇడాకులు, ఇంకా లోకమైన ఆచారాలు మునిగి తేలుతూ ఉంటారు. అందుకని దే నీడ్ ద మెసేజ్ ఆఫ్ గాడ్ ఆల్వేస్ అంటున్నాడు. ఏంటన్నా? ఆల్వేస్. ఎప్పుడు ఎప్పుడో సమయంలో ఎప్పుడన్నా ఈ రోజు రాత్రి 12 వస్తాడు, డోర్ కొడతా, ఎవరో ఏం పేరమ్మా ప్రభు పంపించాడు. వాక్యం చెప్తలే, వాక్యం చెప్పాలి. ఇప్పుడు నీకు రోజు వాక్యం చెప్పాలి, నీకు శాంతమా వాక్యం చెప్పాలి. నీకు నేను నువ్వు చేసిన పని సరిగా లేదు. నిన్ను లోపల హోలీ అని నడుతుంటే ఆ హోలీ నువ్వు ఆశ్రయించావంటగా, బొక్క చూసుకున్నావంటగా, ఇల్లు తిరిగావంటగా, బజారు తిరిగావంటగా, పనికి వాళ్ళే కట్టం తెచ్చి దేవతలు వచ్చిందే నేను చంపేస్తానంటే ఏం చెప్పప్పుడు? దేవుని కోసం బతకడానికి మనం తెలుసుకుంటే సహనం కోసం బతుకుతావా?
దేవుని ప్రియులు గమనించేది. అందుకనే ఏదట సమయమందును అసమయమందును మనుషులకి ప్రియారా వినండి దయచేసి. నెల రోజులు ఆహారం లేకుండా కేవలం నీళ్లు తాగేటువంటి వ్యక్తి ప్రియారా ఆకలితో అలవటిస్తూ చచ్చిపోయేవాడిగా ఉన్నటువంటి సమయంలో ఒక స్పూన్ ఆహారం పెడతామని చెప్పాలి. చెప్పండి, చిన్నపిల్లగాడికి ఇచ్చేటువంటి ఒక స్పెమ్స్ అలాంటి నీళ్లు వాడికి ఇస్తే సరిపోతాయా? ఏమా సరిపోవు. ఇప్పుడు మన పరిస్థితి అలాగే ఉంది. లోకంలో ఆర్థిక ఇబ్బందులు, రకరకాల ఇబ్బందులు మన జీవితాల్లో ఉన్నప్పుడు ప్రియులారా, మనకు వాక్యము పొదువుగా ఉన్నప్పుడు, కొత్తగా ఉన్నప్పుడు, మనము ఆత్మీయంగా బలంగా లేని సమయంలో, తర్వాత లోకంలో అనేక సమస్యలు మనకు వస్తా ఉన్నప్పుడు మనం ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? వాక్యాన్ని బాగా అయినా వాక్యం లేదు ఇప్పుడు. అందుకని నువ్వేంటంటే అంటే సాధారణ ఫంక్షన్ అంట ఉరుగు అనగా ఉరుకుతున్నాం. కానీ అది వాడు మర్చిపోయినా. అది వాడు గుర్తుండదు, వాక్యం గుర్తుండదు, సావకం గుర్తుండదు, ప్రార్థన గుర్తుండదు, ఉపవాస ప్రార్థన గుర్తుండదు, ఇంకేమి గుర్తుండవు. అందుకని ఏమంటున్నాడు చెప్పండి? సమయమందును ప్రయాసపడము దేవుని బిడ్డలు గమనించండి. ఎందుకంటే నాశనం అయిపోతున్నాడు, ఆగమైపోతున్నాడు, లోపల కలిసిపోయేటువంటి బిడ్డలు బట్టి దేవుడి మీద బాధ కలిగి దైవ సావకులతో మాట్లాడి ఆ సావకు నుంచి తన శిష్యులకు తెలియజేస్తున్న వర్తమానాన్ని